आदिलाबाद म्यूनसिपल साबिक चेयरपर्सन आर मनीषा ने बीआरएस पार्टी से इस्तीफा देकर ऑल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी में शमूलियत इख्तियार कर ली है। आइए देखते हैं मज़ीद तफसीलात। ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం గత 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ అస్థిరత ఏర్పడ్డ మాట వాస్తవం. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ నుంచే ఇలా ఒక జైత్రయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అతి త్వరలో ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి భావిస్తూ మనీషా గారు ఈ ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని ఒక చైర్పర్సన్గా గతంలో 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు పనిచేశారు. ఆదిలాబాద్ నగర వాసులందరికీ కూడా ఆమె చేసిన అభివృద్ధి తెలుసు. మరొకసారి కూడా ఇలా మనీషా గారికి ఆదిలాబాద్ ప్రజలు పట్టం కడతారని చెప్పి పార్టీ పక్షాన భావిస్తాము. ప్రజలకి నమస్కారం. आज बीआरएस पार्टी राजीनामा देके आज ऑल इंडिया फॉरवर्ड ब्लॉक पार्टी में ज्वाइन होके पूरा आदिलाबाद अवाम के लिए आदिलाबाद डेवलपमेंट के लिए आज सुभाष चंद्र बोस पार्टी में ज्वाइन होके मेरा 2014 से 19 तक म्यूनसिपल चेयरपर्सन का आदिलाबाद लोगों के लिए सेवा करे वो आप सबको मालूम है. अभी भी सेवा करने के लिए मैं ये पार्टी में ज्वाइन होके आप सबके सामने मैं मेरा सेवा लाने के लिए आदिलाबाद टाउन में आ रहे सबका आशीर्वाद होना मेरे को. मैं बाद में भी म्यूनसिपल चेयरपर्सन के लिए मेरा टीम सेवा सबको मेरा सेवा आपके सामने रहेगा. थैंक यू. क्या सडन रीजन है जो बीआरएस पार्टी को रिजाइन कर रहे हैं? बीआरएस पार्टी में अभी 5 साल से मेरे को कुछ गौरव नहीं है. मैं पार्टी में 5 साल के लिए वेट कर रहे थे. पार्टी में कुछ प्रोग्राम में भी गए तो मेरे को ऊपर नहीं बुलाना. एक आड़ पड़ चुके ये भी एक गौरव नहीं है तो मैं पार्टी में काम करके भी मतलब नहीं है ना. तो अभी आप ये जो नए पार्टी ज्वाइन करें उससे आप अकेले खड़े रहेंगे या फिर आप? नहीं, मेरा पैनल पूरा हर 49 वार्ड से हम खड़े रहते. ओके मैडम. నా పేరు అంబడి జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై పార్టీ లీడర్లకి ఇబ్బందులపై అన్నీ కూడా తెలుసుకొని మా పార్టీలో జాయిన్ అయితా పార్టీ యొక్క సేవలు ప్రజలకు సేవలు అందిస్తామని మా దాంట్లోకి మనీషా గారు వాళ్ళ టీం రావడం చాలా సంతోషంగా వారిని మా పార్టీ పక్షాన మా కుటుంబంలోకి సుభాష్ గారి కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఈ రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో కుటుంబ సభ్యురాలుగా ఆదిలాబాద్ పట్టణానికి అనుభవం గల వ్యక్తిగా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి తనని చైర్మన్ అభ్యర్థిగానే ఉంచుతూ మొత్తం కూడా పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే 1939లో పుట్టిన పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఆ రోజున మీరు రక్తం ఇవ్వండి మేము స్వతంత్రాన్ని దేశిస్తామని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ రోజున స్వతంత్రం తెచ్చింది, మొదటి ప్రధానమంత్రి అయింది, మన భారతీయతని కాపాడింది, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ ఇది. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అవినీతితో మత కుల రాజకీయాలు రెచ్చగొట్టుకుంటూ ఓట్లనే దండుకుంటూ పోతున్న పార్టీలను వదిలిపెట్టి మా పార్టీలోకి వస్తున్న వారందరూ కూడా ఆహ్వానం పలుకుతూనే వారందరూ కూడా సుభాషితం ఇస్ ద ఫ్యూచర్ ఇన్ ఇండియా అనే ఉద్దేశాన్ని, ఆ నినాదాన్ని తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ
ఇవాళ ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా అని చెప్పుకోకుండానే ముందు దీన్ని మొదటి జిల్లాగా ఆదిలాబాద్ అంటే ఏ అని మొదటి అక్షరం ఎట్లుందో ఆ డెవలప్మెంట్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్పేసి కూడా మనీషా గారిని కోరుకుంటూ ప్రజలకి న్యాయం జరిగే విధంగా సామాజిక న్యాయాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా కలిసికట్టే పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అంబడి జోజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై, పార్టీ లీడర్లకి ఇబ్బందులపై అన్నీ కూడా తెలుసుకొని మా పార్టీలో జాయిన్ అయితా పార్టీ యొక్క సేవలు, ప్రజలకు సేవలు అందిస్తామని మా దాంట్లోకి మనీషా గారు వాళ్ళ టీం రావడం చాలా సంతోషంగా, వారిని మా పార్టీ పక్షాన మా కుటుంబంలోకి, సుభాష్ గారి కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఈ రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో కుటుంబ సభ్యురాలుగా, ఆదిలాబాద్ పట్టణానికి అనుభవం గల వ్యక్తిగా, చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి తనని చైర్మన్ అభ్యర్థిగానే ఉంచుతూ మొత్తం కూడా పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే 1939లో పుట్టిన పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఆ రోజున మీరు రక్తం ఇవ్వండి, మేము స్వతంత్రాన్ని దేశిస్తామని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ రోజున స్వతంత్రం తెచ్చింది, మొదటి ప్రధానమంత్రి అయింది, మన భారతీయతని కాపాడింది, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ ఇది. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అవినీతితో మత కుల రాజకీయాలు రెచ్చగొట్టుకుంటూ ఓట్లనే దండుకుంటూ పోతున్న పార్టీలను వదిలిపెట్టి మా పార్టీలోకి వస్తున్న వారందరూ కూడా ఆహ్వానం పలుకుతూనే వారందరూ కూడా సుభాషితం ఇస్ ద ఫ్యూచర్ ఇన్ ఇండియా అనే ఉద్దేశాన్ని, ఆ నినాదాన్ని తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇవాళ ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా అని చెప్పుకోకుండానే ముందు దీన్ని మొదటి జిల్లాగా, ఆదిలాబాద్ అంటే ఏ అని మొదటి అక్షరం ఎట్లుందో ఆ డెవలప్మెంట్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్పేసి కూడా మనీషా గారిని కోరుకుంటూ ప్రజలకి న్యాయం జరిగే విధంగా సామాజిక న్యాయాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా కలిసికట్టే పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.